ఎకానమీ కీలక, ఒక విధంగా చెప్పండి ఎకానమీకి కీలక డ్రైవింగ్ పొజిషన్ ఇండస్ట్రియల్ సెంటర్ ఈ హైఫా. ఫిబ్రవరి తర్వాత హైఫాపై దాడులను ఇంకా తీవ్రతరం చేస్తూనే ఉందనుకోవాలి. మరి ముఖ్యంగా ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన టైంలో డైరెక్ట్ గా హైఫా టార్గెట్ కాలేదు, కానీ బట్ ఆ ప్రాంతాలకు సంబంధించి చుట్టుపక్కల మాత్రం ఈ స్వామ్ ఆఫ్ డ్రోన్స్ ని కావచ్చు, లేకపోతే ఇంకా మాట్లాడుకున్న క్రమంలో క్లస్టర్ బాంబ్స్ ఉపయోగించిన సందర్భంలో కావచ్చు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంది ఇరాన్. మరి ముఖ్యంగా మార్చి 15 నుంచి 20 ఆ మధ్యలో మొదటి పెద్ద దాడిగా మాట్లాడుకుంటారు. మిసైల్స్ హైఫా ప్రాంతాన్ని టార్గెట్ చేశాయి. బేసన్ రిఫైనరీ సమీపంలో అక్కడ ఈ ప్రమాదం జరిగింది, పొగ అలుముకుంది, పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు మిసైల్ స్ట్రైక్ జరిగింది. ఫ్యూయల్ లేదా ఇండస్ట్రియల్ యూనిట్ గా హిట్ గా మాట్లాడుకుంటుంటారు, అక్కడ హిట్ అయిందని చెప్పి. సో ఇక్కడ కూడా స్ట్రాటజికల్ గా సిగ్నల్ తప్ప పెద్దగా నష్టం లేదు అనేది వినిపించే మాట. బట్ ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇరాన్ నుంచి మాత్రం వినిపించేది భారీగానే నష్టం చేస్తామని చెప్పి ఇరాన్ చెప్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం పెద్ద ఎత్తున మాకే నష్టం కలగలేదు, ఎస్ చిన్న దాడి జరిగింది అని అర్థవచ్చన చెప్పుకొస్తుంది అనేది ఇటు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నమాట. అండ్ ఇజ్రాయెల్ కు జరిగిన నష్టం ఏమైనా ఉందంటే కనుక ఎస్ ఎనర్జీ సెక్టర్ కాస్త ఇబ్బంది అవుతుంది, రిఫైనరీలకు డ్యామేజ్, కానీ పూర్తిగా షట్ డౌన్ అయితే మాత్రం కాలేదు, షార్ట్ టర్మ్ డిస్ట్రప్షన్ అయితే మాత్రం ఉంది. ఇక ఇండస్ట్రియల్ కార్యకలాపాలు కాస్త స్లో అయ్యాయి, ఇన్సూరెన్స్ అలాగే సెక్యూరిటీ ఖర్చులు అక్కడ పెరిగిపోయాయి. ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ గా $100 మిలియన్ స్థాయి వాళ్ళకి నష్టం జరిగిందనేది వినిపించే మాట. దీంతో పాటు ఐరన్ డోమ్ కానీ ఎయిర్ డిఫెన్స్ వినియోగం అక్కడ భారీగా పెరిగింది. ప్రతి మిసైల్ ని ఇంటర్సెప్ట్ చేసే పరిస్థితుల్లో వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కీలక నగరం పైన దాడి జరగడం అక్కడ ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది, కానీ అక్కడ ప్రాణ నష్టం పెద్దగా లేదు కంపేరింగ్ విత్ ఇరాన్. అండ్ ఒకవేళ దీని ఇంపాక్ట్ మన మీద ఏమైనా ఉంటుందా అంటే కనుక ఇప్పటికే గల్ఫ్ టెన్షన్స్ కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్న క్రమంలో మన డిపెండెన్సీ అరౌండ్ 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఈ ఫ్యూయల్ సంబంధించిన ఎనర్జీని కావచ్చు. సో దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఇప్పటికే గల్ఫ్ దేశాలతో మనం సతమతం అవుతూ ఉంటే నిన్న రష్యా మీద యుక్రెయిన్ రష్యా మీద దాడి చేస్తుంది. వాళ్ళకి కీలకమైన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంది. అండ్ ఈ రోజు చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంది. మనం డైవర్సిఫికేషన్ చేసుకున్నాం. అరౌండ్ 140 కంట్రీస్ నుంచి మనం ఈ ఎనర్జీని దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. డైవర్సిఫికేషన్ ఒక 2 months స్టాక్ ఉన్నప్పటికీ కూడా. సో ఇటువంటి ప్రమాదాలు ఇంకా పెరిగితే కనుక అక్కడ వాళ్ళకి, ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోతే వాళ్ళు కూడా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తక్కువ అవుతుంది. సో ప్రపంచం అప్పుడు ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్ ఇంకా సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది యాజ్ ఆఫ్ నౌ వినిపించే మాట. లేకపోతే సూయిజ్ రూట్ గురించి మాట్లాడుకుంటే అక్కడ అత్యంత పెరిగే అవకాశం ఉంది, షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి, అండ్ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది ప్రపంచ ఎకానమీ. అండ్ అలాగే దీంతో పాటు ఇజ్రాయెల్ ఉన్న భారతీయులపై కూడా రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బట్ దీనికి నేను కంక్లూజన్ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నందు ఇజ్రాయెల్ ఏమంటుందంటే ఇటు గల్ఫ్ దేశాల్లో యుఎస్ మిలిటరీ బేసెస్ ఉంటే కరెక్ట్ కాదు, సో కాబట్టి వాటిని మాకు పంపించేయండి, వాటిని మేము సెక్యూర్ చేసుకుంటాం, కావాలంటే మా ప్లేస్ లో వాటిని మీరు ఏర్పాటు చేసుకుంటే కనుక వాటి సంగతి మేము చూసుకుంటామని అర్థం వచ్చేలా ఇజ్రాయెల్ ఇప్పటికే అమెరికాకు ప్రపోజల్ పంపించింది అనేది ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ కోట్ చేస్తున్నాయి. సో ట్రంప్ కూడా వాటిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఉంటే వాడికి భారీగా డ్యామేజ్ జరుగుతుంది, అదే అక్కడ ఉంటే కనుక సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అండ్ స్ట్రాటజికల్ లొకేషన్ ఉంటుంది, అండ్ అవన్నీ ఉంటాయి అనేది ట్రంప్ పరిశీలిస్తున్నారు అనేది ఇటు అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్ కోట్ చేస్తున్నాయి. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈ దాడి ఇజ్రాయెల్ మీద దాడి జరగడం అనేది, హైఫా లాంటి కీలక నగరాల మీద దాడి జరగడం అనేది ఇది స్ట్రాటజికల్ గా ఇరాన్ కాస్త సక్సెస్ అయిందేమో అనుకోవచ్చు, కానీ బట్ లాంగ్ లాస్టింగ్ లో ఇది ఇజ్రాయెల్ కి సంబంధించి సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేసేందుకు, బహుశా అమెరికా మరింత తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడుతుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదనుకోవాలి ఇక్కడ. నందు రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు చేసినటువంటి ఈ అటాక్తో తమకేమీ పెద్దగా నష్టం లేదు అంటూ ఇజ్రాయెల్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ప్రొడక్షన్ మీద కూడా పెద్దగా ప్రభావం లేదు, ప్రొడక్షన్ ఆపాల్సిన అవసరం లేదని కూడా చెప్తోంది. అయితే ఉన్నటువంటి రిఫైనరీస్, మరిన్ని రిఫైనరీస్ మీద కూడా మేము దాడి చేస్తాం అంటూ ఇప్పుడు ఇరాన్ ప్రకటిస్తోంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఈ హైఫా రిఫైనరీతో పాటుగా మరొక రిఫైనరీ
అష్డోద్ ఆయిల్ రిఫైనరీ మీద కూడా దాడి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భద్రతని కట్టుదిట్టం చేశారు. గతంలో కూడా ఈ అష్డోద్ ఆయిల్ రిఫైనరీ మీద దాడి చేశామని చెప్పి ఇరాన్ చెప్పినప్పటికీ లేదు, మాకే నష్టం జరగలేదని చెప్పింది. బట్ హైఫా రిఫైనరీ మీద మాత్రం 2025లో లాస్ట్లో జరిగినటువంటి కొన్ని దాడుల వల్ల అక్కడ తీవ్ర నష్టం జరిగింది. అరౌండ్ $250 million లాస్ అండ్ కొన్ని రోజుల పాటు ప్రొడక్షన్ ఆపివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రొడక్షన్ ఆపాల్సిన అవసరం లేదు అంటున్నారు. బట్ సమ్హౌ ఇరాన్ ఈజ్ ట్రయింగ్ టు డెస్ట్రాయ్ ఇజ్రాయిల్స్ ఆయిల్ ప్రొడక్షన్ అండ్ అక్కడ ఉన్నటువంటి సప్లైకి అంతరాయం కలిగించాలని ప్రయత్నాలు చేస్తుంది. బట్ ఇజ్రాయెల్ కూడా అంతే స్థాయిలో దాడులు చేస్తుండడాన్ని మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఇరాన్స్ పవర్ ప్లాంట్స్ మీద దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి త్వరలో ఇలాగే దాడులు కనుక కొనసాగితే, ఇదే స్పీడ్లో ఇదే తీరును కనుక కొనసాగితే ఖచ్చితంగా ఈ దేశాలు మరింత దారుణమైన స్థితికి దిగజారిపోయే అవకాశం కనిపిస్తుంది. అండ్ మరోవైపు సైనిక శక్తి కూడా చాలా తీవ్రంగా దెబ్బతిండడాన్ని మనం చూస్తున్నాం. సో వరుసగా జరుగుతున్నటువంటి దాడుల పట్ల మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ ఇజ్రాయెల్ని ఒక రకంగా బ్లాక్అవుట్ స్టేజ్కి తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఉందా? అంటే ఆయిల్ స్టోర్స్ మీద దెబ్బ కొడుతుంది, పవర్ ప్లాంట్స్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా మేము దెబ్బతీస్తామంటూ ఇరాన్ ప్రకటిస్తుంది. డూ యూ బిలీవ్ ఇరాన్ ఇజ్రాయెల్ని ఒక బ్లాక్అవుట్ స్టేజ్కి తీసుకెళ్ళిపోతామని ప్రకటించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.